వెల్కమ్ బ్యాక్. ఇక జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశాన్ని డీఎంకే బహిష్కరించింది. కాంగ్రెస్ హాజరు కానున్న ఈ సమావేశానికి వెళ్లే ప్రసక్తే లేదంటూ డీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తనకు తీవ్ర ద్రోహం చేసింది అంటూ డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది. జూన్ 8న ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశాన్ని డీఎంకే బహిష్కరించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక 8వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరగబోతున్నటువంటి ఇండియా కూటమి పక్షాల సమావేశానికి డీఎంకే పార్టీకి ఆహ్వానం అందింది. అయితే ఈ సమావేశాన్ని డీఎంకే పూర్తిగా బహిష్కరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ ఇండియా కూటమి భేటీకి తాము హాజరు కావటం లేదని డీఎంకే అధిష్టానం ఈ లేఖ ద్వారా స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ డీఎంకేకి చేసినటువంటి ద్రోహం వల్ల తీవ్ర మనస్తాపానికి ఆవేదనకు గురైనటువంటి తమ పార్టీ శ్రేణులు కామ్రేడ్ల మనోభావాలను కూడా గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే సిద్ధాంతపరమైనటువంటి పోరాటం మాత్రం కొనసాగుతుందని కూడా ఇందులో పేర్కొన్న ప్రాధాన్యతను సంతరించుకుంది. నీట్ పరీక్ష, నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల సమయంలో హడావుడిగా రుచినటువంటి చట్టాలు, ఎన్నికల సంఘం ఏకపక్ష చర్యలు, అదేవిధంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు, వక్ఫ్ చట్టం, ఎఫ్సిఆర్ఏ చట్ట సవరణలు, తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి అంశాలపైన డీఎంకే మొదటి నుంచి కూడా పార్లమెంట్ లో, కోర్టుల్లో, ప్రజాక్షేత్రంలో రాజీ లేని పోరాటం చేస్తుంది, వాటిని కొనసాగిస్తుందని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి డీఎంకే ఇకపైన కలిసి పనిచేయలేదు. దేశ ప్రజల సమస్యలపైన డీఎంకే అధినేత మాజీ సీఎం అయినటువంటి స్టాలిన్ ఎప్పుడు కూడా అగ్రభాగాన్ని నిలిచి గలం విప్పుతారు అన్న విషయాన్ని కూడా ఈ లేఖలో తెలుపుతూ ఈ సమావేశానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా దేశ ప్రయోజనాలకు, ప్రజలకు నష్టం కలిగించే అంశాలపైన కూటమిలోని ఇతర పార్టీలు చేసే పోరాటాలకు డీఎంకే ఎల్లప్పుడూ తన మద్దతును, వాయిస్ ను కూడా అందిస్తుందని ఇందులో స్పష్టం చేశారు. అయితే విజయ చంద్రిక, తమిళనాడులో గత ఎన్నికల సందర్భంగా డీఎంకే, కాంగ్రెస్ అత్యంత బలమైనటువంటి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికల సీట్ల సర్దుబాటు తర్వాత కూడా మనం చూసే ఇద్దరు కలిసి పోటీ చేశారు. అయితే ఆ తర్వాత అక్కడ మళ్ళీ టీవీకే పార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే డీఎంకేతో బంధాన్ని తెచ్చుకొని టీవీకేతో కాంగ్రెస్ కలిసిపోయింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు ఏర్పాటైనటువంటి ఈ ప్రతిపక్షాల ఇండియా కూటమికి డీఎంకే ఒక బలమైనటువంటి పిల్లర్ లాంటిదనే చెప్పొచ్చు. అలాంటి దక్షిణాదిలో ఒక అతిపెద్ద భాగస్వామ్య పక్షం డీఎంకే కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించడం కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీసే అంశంగా చెప్పుకోవచ్చు. 8వ తేదీ జరగబోయే సమావేశంలో ఈ అంశంపైన ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. క్యాడర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది డీఎంకే. తమిళనాడు స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్ వైఖరి వల్ల డీఎంకే గ్రౌండ్ లెవెల్ లీడర్లని, కార్యకర్తల్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి సెంటిమెంట్ ని గౌరవించేందుకు స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల కంటే తమ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైన సంకేతాన్ని కూడా డీఎంకే ఈ లేఖ ద్వారా ఇచ్చింది. విజయ చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.